హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దామండి. సో మన ఇండికేటర్స్ మనకి ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయో నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో నేనైతే ఫస్ట్గా నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నేనైతే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను కదా. సో నేను ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,850 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పాను. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,930 సెకండ్ రెసిస్టెన్స్ అని చెప్పాను. అండ్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 అని చెప్పాను, అవునా. సో ఈరోజు ఏమైందండి, మనకైతే మంచి గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయ్యి ఎక్కడండి, మన రెసిస్టెన్స్ 1 ఎబో మనకి ప్రైస్ అనేది ఓపెన్ అయింది, అవునా. సో రెసిస్టెన్స్ 1 ఎబో ప్రైస్ వెళ్ళింది కాబట్టి రెసిస్టెన్స్ 1 ఏమవుతుందండి, ఇప్పుడు మనకి సపోర్ట్ లాగా మారిపోయింది, ఓకేనా. సో నేను దీన్ని గ్రీన్ కలర్లో చేంజ్ చేశాను, అంటే ఇప్పుడు ఇది మనకి ఏమవుతుందండి, సపోర్ట్ అయిపోతుంది, అవునా. సో ఇలా మనం అనాలిసిస్ చేసుకోవాలండి. సో ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయింది. సో మనకైతే ఫస్ట్ క్యాండిల్ నుండే మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యాయి, చూస్తున్నారండి స్టార్స్ ఇక్కడ. సో మీరు చూస్తే ఫస్ట్ క్యాండిల్ నుండే మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యి, ఈ 3 క్యాండిల్స్ పైన మనకి స్టార్స్ ఫామ్ అయ్యి చూస్తున్నారు కదండి. 3 క్యాండిల్స్ పైన స్టార్స్ ఫామ్ అయ్యి. సో స్టార్స్ ఫామ్ అయ్యాయి అంటే కొంచెం మార్కెట్ కొంచెం ముందుకెళ్ళినా కూడా మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది, నెగటివిటీని ఇండికేట్ చేస్తున్నాయి మనకి స్టార్స్, అవునా. అందుకే ఒకవేళ కాల్ ఎంట్రీ ఏమైనా ఉంటే మనమైతే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవాలి, ఓకేనా. సో మార్కెట్ ఏమైంది అండి, సో మన సెకండ్ రెసిస్టెన్స్ అన్నాం కదా 25,930. సో 930 అన్న దగ్గర 25,925 వరకేమో వెళ్ళింది, ఓకేనా. సో 5 పాయింట్ కొంచెం తక్కువ వెళ్ళి అక్కడ నుండి అయితే మళ్ళీ మనం ఫాల్ చూసాము, ఓకేనా. సో అక్కడ నుండి ఎంత ఫాల్ వచ్చిందండి, మనకి నియర్లీ 78 పాయింట్స్ ఫాల్ వచ్చింది, అవునా. అండ్ ఆ ఫాల్ ఎక్కడ దాకా వచ్చింది కూడా చూడండి మీరు, ఓకే. మనం ఏదైతే రెసిస్టెన్స్ చెప్పాం కదా 25,850, సో ఎక్కడి వరకు వచ్చిందండి 25,846 7 వరకు వచ్చింది, ఓకేనా. సో మనం ఏదైతే రెసిస్టెన్స్ 1 చెప్పామో అదే ఇప్పుడు మనకి సపోర్ట్ లాగా యాక్ట్ అయింది, అవునా. సో మళ్ళీ ఇక్కడ నుండి ప్రైస్ అనేది బౌన్స్ బ్యాక్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ అనేది బౌన్స్ అయింది. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది చూస్తున్నారు కదా. సో 108 పాయింట్స్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది ప్రైస్, ఓకేనా. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా యూజ్ అవుతాయండి. అండ్ నేనైతే ఈ సపోర్ట్ అయితే బిల్డ్ అవ్వలేదు, ఇది ఈరోజు ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్స్ అండి, ఓకేనా. సో ఆటోమేటిక్గా మనకైతే సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్లాట్ అయిపోతాయి, ఓకేనా. సో నెక్స్ట్ టైం ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, సో ఇక్కడ ఉంది, సో అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో ఇక్కడ ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ దగ్గరనే మళ్ళీ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది, ఓకేనా. సో ఇలా మార్కెట్ టైంలో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫామ్ అవుతాయి, అవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి, ఓకేనా. సో ఇది అండి మన ట్రేడ్. సో నేనైతే ఇక్కడ మార్నింగ్ రెసిస్టెన్స్ నుండి ఫాల్ వస్తుంది కదా, ఇక్కడ నేనైతే 50 పాయింట్స్ స్కాల్పింగ్ చేశాను. అండ్ అక్కడే మన ఇండికేటర్స్ ప్రకారంగా పర్ఫెక్ట్ ఎంట్రీస్ అనమాట, రిస్క్ ఫ్రీ ఎంట్రీస్ చెప్తాను నేను. సో మనకైతే 2 బార్స్ గ్రీన్లో ఉన్నాయి, జిగ్జాగ్ కూడా గ్రీన్లో ఉంది. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. అండ్ మన స్టాప్ లాస్ ఎక్కడ పెడతామంటే జిగ్జాగ్ లైన్ దగ్గర మన స్టాప్ లాస్ పెడతాము, ఓకేనా. ఎంత స్టాప్ లాస్ 17 పాయింట్స్ పెట్టాము. అండ్ నేనైతే నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మార్నింగ్ మార్కెట్ ఎక్కడైతే రిజెక్షన్ ఫేస్ చేసిందో అదే నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను, 47 పాయింట్స్ నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను. అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఇంకొద్దిగా మూవ్మెంట్ వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ వరకు వెళ్ళింది. సో మ్యాక్సిమం ఆఫ్ 77 పాయింట్స్ వెళ్ళిందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో మన రెసిస్టెన్స్ ఏంటంటే 54,250. సో మనకైతే అక్కడి వరకు వెళ్ళలేదు, 54,200 198 దగ్గర నుండి మనకైతే మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది, ఓకేనా. ఇక్కడ సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు, మీరు చూస్తున్నారండి. సెల్లర్స్ నిన్న లేరు, ఈ సెల్లర్స్ ఎవరు, అవునా. ఇప్పుడు యాడ్ అయ్యారు, ఫ్రెష్గా యాడ్ అయిన సెల్లర్స్ అనమాట వీళ్ళు. సో సెల్లర్స్ యాడ్ అయ్యారు కదా, సెల్లర్స్ యాడ్ అయ్యాక 156 పాయింట్స్ ఫాల్ వచ్చింది, ఓకేనా. సో ప్రైస్ నెక్స్ట్ టైం ఈ సెల్లర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఫాల్ వస్తుంది అనమాట, ఓకేనా. సో అలా మనం అనాలిసిస్ చేసుకోవాలండి మన ఇండికేటర్స్ని. అండ్ అలాగే మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకైతే కాల్ ఎంట్రీ ఎప్పటి ఉందండి, మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా నిన్న, ఫ్రైడే రోజు 3 o'clockకి మనకి బై సిగ్నల్ వచ్చింది, అవునా. సో అక్కడ నుండి చూసినా మీకైతే సెకండ్ దానిపైన ఎంట్రీ తీసుకున్న మ్యాక్సిమం ఆఫ్ ఎన్ని పాయింట్స్ అండి, 590 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుండే, ఓకేనా. లేదు నేను ఇక్కడ కలర్ చేంజ్ అయినాక తీసేస్తా అన్న వాళ్ళకైతే, సో ఇక్కడైతే కలర్ చేంజ్ అయిందండి, మన బార్స్ వచ్చేసి రెడ్లోకి మారిపోయాయి. ఇక్కడ వరకు ఇది ఒకవేళ హోల్డ్ ఇక్కడ తీసేసినా కూడా మీకైతే 483 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటారు, ఓకేనా. సో ఇలా మీరు ట్రేడ్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన ఇండికేటర్స్ అయితే మనకి క్లియర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ క్లియర్గా చెప్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.